అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. పవన్ కళ్యాణ్ ఆయన అధికారంలోకి రాకపోయినా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, పదవులు చేపట్టినా చేపట్టకపోయినా ఒకటే ఆశ, ఒకటే ధ్యాస. ఏంటంటే అది ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలి, ప్రజలు సమస్యలు ఉండకూడదు, వీలైతే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, సొంత డబ్బులు ఎంత ఇవ్వాలి, ఎలా వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. సో ఇలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటాడు అనుకుంటా బహుశా. ఎందుకంటే గతంలో శత్రుచర్ల విజయరామరాజు దగ్గర నుంచి నేటి పవన్ కళ్యాణ్ వరకు అటవీ శాఖకి చాలామంది మంత్రులుగా పనిచేశారు. చాలామంది వీళ్ళు మంత్రులుగా పనిచేసేటటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకు చిత్తూరు జిల్లా, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే శ్రీకాకుళం జిల్లా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అంటే ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ఈ ప్రాంతాల్లో ఏనుగుల బెడద ఎక్కువగా ఉండేది. ఈ ఏనుగుల బెడదను కాపాడడం కోసం గతంలో రకరకాల చర్యలు తీసుకున్నారు. కందకాలు తవ్వడం, ట్రెంచెస్ ఏర్పాటు చేయడం, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఇలా ఎన్నెన్నో చేశారు. కానీ ఏనుగుల బెడద మాత్రం తగ్గలేదు. ఏనుగులు దాళ్ళు చేస్తూనే ఉన్నాయి. పంటలు కోల్పోతున్నారు, పంట నష్టపోతున్నారు. చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. అర్ధరాత్రులు మేలుకొని ఏనుగులు వస్తాయేమో అని చెప్పేసి సమూహాలుగా ఏర్పడి మంటలు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వచ్చినటువంటి ఏనుగులను తరవడం కోసం నైటంతా మేలుకొని టపాకాయలు పేల్చినటువంటి సందర్భాలు, సంఘటనలు చాలా ఉన్నాయి. భయంతో పడుకుంటే తెల్లారికి మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి మంచం మీదే చనిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే సరిహద్దు అంటే ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాల్లో ఏనుగులకు సంబంధించిన సంచారం ఎక్కువగా ఉండడంతో వాటికి శాశ్వత పరిష్కారం లేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆలోచించారు. సో ఆయన ఆలోచించేటువంటి సందర్భంలో కొంతమంది అధికారులు ఇచ్చిన సమాచారం ఏంటంటే కుంకే ఏనుగులు తీసుకొస్తే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. గతంలోనే మేము చాలాసార్లు చెప్పాం, కానీ కుంకే ఏనుగులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు. అయితే రామకుప్పం మండలం చిత్తూరు జిల్లాలో ఒకటో రెండో అక్కడ ఒక కుంకి ఏనుగులు ఉన్నాయి. వాటిని ఎప్పుడు కూడా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు, గణేష్పురం అనేటటువంటి ప్రాంతంలో. కానీ అవి మాత్రం అక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తారు. వాటికి అక్కడ తర్ఫీదు నుంచి కొన్ని చోట్లకు పంపిస్తారు, మిగతా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. వాటి వల్ల ఉపయోగం కూడా లేదు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఎవరు కూడా, ఏ మంత్రి కూడా, ఏ ఫారెస్ట్ మినిస్టర్ కూడా చేయని విధంగా పవన్ కళ్యాణ్ రైతుల కోసం ఒక అడుగు ముందుకేశారు. కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి 8 కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. ఇవాళ అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఇందులో ఈ కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులను తరిమి కొట్టడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కుంకి ఏనుగులు అంటే శిక్షణ ఇచ్చినటువంటి ఏనుగులు. వచ్చేటటువంటి మదపుట్టు ఏనుగుల్ని ఈ ఏనుగులు మచ్చిక చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఏదైతే కదలికలు ఉంటాయో వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి వాటిని ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి అంటే ఫారెస్ట్లోకి పంపించే విధంగా ఈ ఏనుగులు వాటిని మోటివేట్ చేస్తాయన్నమాట. సో ఇది ఏనుగులకు సంబంధించి ఆ నిపుణులు చెప్పేటటువంటి మాట. కాబట్టి కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎందుకు జరగలేదు ఇలాంటి పరిస్థితి, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే నాయకుడు అనేటటువంటి ఒక వ్యక్తి, లేదు మంత్రి అనేటటువంటి ఒక వ్యక్తి ఏ పథకానికి ఎంత డబ్బులు వస్తాయి, ఏ కాంట్రాక్ట్కి ఇస్తే మనకి ఎంత వాటా వస్తుంది, ఈ పని చేస్తే మనకు వచ్చేదేంటి. ఇప్పుడు కుంకే ఏనుగులు కర్ణాటక నుంచి తీసుకొస్తే పెద్దగా ఆదాయం ఉండదు, ఎందుకంటే అది కాంట్రాక్ట్ కాదు. అదే కందకాలు తవ్వించామనుకోండి, కందకాలు తవ్వించడం కోసం ఒక 10 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, వాటా పర్సంటేజ్ ఇంటికి వచ్చేస్తుంది, అధికారులు కూడా వచ్చేస్తుంది. అలాగే సోలార్ ఫెన్సింగ్ వేసాం, సోలార్ ఫెన్సింగ్ కూడా వాటాలు ఉంటాయి. సో కాబట్టి వాటాలు వచ్చేస్తాయి. కానీ కుంకే ఏనుగులు తీసుకురావడం వల్ల మాకేంటి అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మాకేంటి, ప్రజల కోసం మేము ఎందుకు చేయాలి, రైతులు చచ్చిపోతే చచ్చిపోనండి, పంటలు పోతే పోనివ్వండి, మాకేంటి అని చెప్పేసి చాలామంది కూడా పాపం ఆ విధమైనటువంటి ధోరణితో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా మాకేంటి అనేది పక్కన పెట్టేసి నేను మీకేంటి అనేటటువంటి ఒక విధానంతో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతుల కోసం వాళ్ళ కష్టాలను తెలుసుకొని శాశ్వత పరిష్కారం దిశగా కుంకి ఏనుగులను తీసుకొస్తున్నారు. సో కుంకి ఏనుగు తీసుకొచ్చి ఇక్కడ వాటిని ఏనుగుల బెడద నుంచి ప్రజలని అలాగే సరిహద్దు గ్రామాలని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నాయకుడు అనేటటువంటి ఒక వ్యక్తికి సుదూరమైనటువంటి లక్ష్యాలను చేరుకునేటటువంటి ఏకాగ్రత అవసరం, సుదూర లక్ష్యాలను చేరుకోవాలన్నటువంటి ఆలోచన అవసరం.
అంతేకాకుండా ప్రజలకు మేలు చేయాలి అనేటటువంటి ఒక తలంపు ఉండాలి. అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆయన పేద ప్రజలతోనే మమేకమవుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం, ఏదైతే మన్యం జిల్లాలో ఆయన పర్యటించిన సందర్భంలో, ఏజెన్సీలో పర్యటించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, అక్కడ కనీసం చెప్పులు లేకుండా తిరుగుతున్న గిరిజనుల కోసం సొంత డబ్బులతోటి చెప్పులు ఎలా పంపించారు, స్కూల్స్లో విద్యార్థులకి స్కూల్ గ్రౌండ్ లేదంటే తన డబ్బులతోటి స్కూల్ గ్రౌండ్ కొనిచ్చిచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే అధికారంలో లేకముందు కూడా ఎన్ని చేసడం మనం చూసాం. సో ప్రజలు పడేటటువంటి కష్టాలే నా కష్టాలు, ప్రజలకు నొప్పి తగిలితే నాకు నొప్పి తగులుతుంది, ప్రజలకు గాయపడితే నాకు పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఈరోజు కుంకి ఏనుగులు తీసుకొచ్చి సరిహద్దు గ్రామాల ప్రజల ప్రాణాలను కాపాడమే కాకుండా రైతులు తమ నోటికాడికి వచ్చి చేతికి వచ్చేటటువంటి పంటను నాశనం చేస్తున్నటువంటి ఏనుగుల బెడదకు ఆయన చెక్ పెడుతున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు పడి చచ్చేది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.